సుప్రీంకోర్టులో నిన్న జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ఇద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి డీజీసీఏకి నోటీస్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఎలా బయట తీసుకురావాలి, పార్షియల్ ఇన్ఫర్మేషన్ బయట తీసుకురాకుండా పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఎలా ఉండాలి అనే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ డీజీసీఏ ఆలోచించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పారనమాట. సెలెక్టివ్ పీస్ మీల్ ఇన్ఫర్మేషన్ బయట తీసుకురావద్దు, పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా ఆగాలి. ఎందుకంటే పైలట్ కుటుంబాలకు కూడా, ఎవరైతే పైలట్స్ చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రైవసీ, డిగ్నిటీ ఉంటాయి. దాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలని చెప్పి చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు అనమాట. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ వాళ్ళు వేసిన పిటిషన్ లో ఇండిపెండెంట్ గా పూర్తి స్థాయిలో ఈ ఎయిర్ క్రాష్ ఎలా జరిగిందో రిపోర్ట్ రావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు పేర్కొందనమాట. ఇలా కొంచెం కొంచెం సెలెక్టివ్ పీస్ మీల్ ఇన్ఫర్మేషన్ బయట దాటం అనేది ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్ రూల్స్ 2017 కూడా విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఫేమస్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ గారు ఈ కేసులో నాన్ ప్రాఫిట్ కింద వాదిస్తున్నారనమాట. 100 రోజులైనా, యాక్సిడెంట్ అయి 100 రోజులైనా ఇంకా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు, ఎందుకు ట్రాన్స్పరెంట్ గా లేదు, ఎలా ఎయిర్ క్రాఫ్ట్ అనేది క్రాష్ అయింది, దాని కారణాలు ఏంటి అనేది ఇంకా ఎందుకు పూర్తి స్థాయిలో బయటికి రాలేదు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కదా అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు సుప్రీంకోర్టులో. మొత్తానికి ప్రిలిమినరీ ఎంక్వైరీ కాకుండా పూర్తి స్థాయిలో ప్రోబ్ జరగాలని, పూర్తి స్థాయిలో రిపోర్ట్ బయటికి రావాలని, పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటికి రావాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దానికి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పూర్తి స్థాయిలో రిపోర్ట్ తొందరగా రిలీజ్ చేయాలని కూడా అడ్వకేట్స్ వాదించారు.